పవన్ కళ్యాణ్ మీదన తల్లి అంజనమ్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. పవన్ ప్రజల కష్టం తీర్చాలని తపన పడుతున్నాడు. మొదటి నుంచి పట్టు విడుపులు చూడ్డు, నేల మీద పడుకుంటాడు. చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలని అడిగే వ్యక్తి కాదు. అందరూ భోజనాలు చేశాక తర్వాత వచ్చి తినేవాడు. నా చేతి వంటలో పలావ్ అంటే బాగా ఇష్టపడతాడు. అయినా ఇది చేసి పెట్టని మాత్రం అడగడు. నేను చేసి పెడితే తినేవాడు. గతంలో సినిమాల కోసం కష్టపడ్డాడు, ఇప్పుడు ప్రజల కోసం కష్టపడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి దీక్ష చేయడం సంతోషంగా ఉంది. పవన్కి చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక ఆలోచనలు కొంచెం ఎక్కువ. నా కోసం అయ్యప్ప మాల వేసుకుని శబరిమల వెళ్ళొచ్చాడు. అలా అని ప్రతిరోజు దండాలు పెట్టేసి పూజలు ఏమి చేయడు. పవన్ తన అన్నప్రాసన వేడుకలో కత్తి పెన్ను పట్టుకున్నాడు. అప్పుడే ప్రజలకు ఏదో చేస్తాడని నేను ఊహించాను. పవన్కి తండ్రిలానే మాటలు తక్కువ, అనుకున్న పనులు మాత్రం చేస్తారు. మితభాష కావడంతో వాళ్ళ నాన్న కూడా కళ్యాణ్ ఇష్టపడేవారు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. హై స్కూల్ స్థాయి నుంచి నేటి వరకు అదేవిధంగా పుస్తకాలు చదువుతూనే ఉన్నాడు. పవన్ డిప్యూటీ సీఎం అవుతాడని నేను ముందు ఊహించలేదు. వాళ్ళ అదృష్టాన్ని బట్టి జీవితం ఉంటుంది. చిరంజీవి కూడా తమ్ముడిని బాగా చూసుకునేవాడు. ఇప్పటికీ పవన్ వదిన చాటు బిడ్డ. వాళ్ళ నాన్నకు వృత్తిరీత్యా బదిలీలు ఎక్కువ ఉండడంతో చెన్నైలో పెద్ద అబ్బాయి దగ్గర ఎక్కువగా ఉన్నాడు. శ్రీ కళ్యాణ్ కుమార్ అని మేము పేరు పెట్టాం, కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అని మార్చుకున్నాడు. మంత్రిగా నా బిడ్డ ప్రజలకు సేవ చేయడం, మంచి చేయడం నాకు ఆనందాన్ని ఇస్తుంది. మొదటి నుంచి పవన్కి సాయం చేసే గుణం ఎక్కువ. తన కళ్ళ ముందు ఏదైనా జరిగితే వెంటనే స్పందించి ఆదుకుంటాడు. తండ్రితో చిన్నప్పుడు పవన్కి బాగా అనుబంధం ఉండేది. తండ్రి కొడుకులు మొండి పట్టుదల బాగా ఎక్కువ. తనను పోలీసులు అడ్డుకుంటే రోడ్డు మీద పడుకున్న తీరు చూసి నాకు బాధ కలిగింది. ఇంత అవసరమా ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డం అనిపించింది. తన బిడ్డ మంచి వృద్ధిలోకి రావాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. నేను అదే కోరుకుంటున్నానని చెప్పారు.